యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇంకోటి ఇంతకుముందు మన టాపిక్ డైవర్ట్ అయ్యాము. ఫ్యామిలీ అంటే ఏదైనా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఎలాంటి సపోర్ట్ ఉంటుంది అన్నది. అలాంటి సిచ్యువేషన్ ఏది చూడలేదు అంటున్నావు కదా, ఏది ఫైనాన్షియల్గా ఎప్పుడు చూడలేదు. ఇంకా ఎలాంటి స్టార్టింగ్లో చూసా వైఫ్తోనే, అంతే వైఫ్తో ఎప్పుడు అలాంటి ఇబ్బందులు ఏమి రాలేదు ఫైనాన్షియల్గా కావచ్చు. ఇంకేది వైఫ్ వచ్చి నిన్ను ఓదార్చేంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఓకే. అండ్ నీ లైఫ్లో కొత్తపల్లి శేషు అనే వ్యక్తి నాకు తెలుస్తాను. కొత్తపల్లి శేషు అతన్ని లైఫ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేవని విన్నాను. ఎలా ఏంటి చెప్పండి. నేను కృష్ణానగర్లో రూమ్లో రెంట్కి ఉండేవాడిని కదన్నా. సీనన్న దగ్గర పనిచేసేటప్పుడు చెప్పాను ఇంతకుముందు నేను హైపర్గా ఉండేవాడిని. అంటే నా చుట్టూన్న వాళ్ళంతా ఆహ్లాదంగా ఉండాలని ఎవరినో గెలకడం, ఏదో చేయడం, చిన్న నవ్వుకోవడం. సో మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం, కింద ఉండేవాళ్ళం గ్రౌండ్ ఫ్లోర్లో. మా పై ఫ్లోర్ ఓనర్స్, ఆ పై ఫ్లోర్ బ్యాచులర్స్, ఈ పక్క బ్యాచులర్స్. నేను ఉన్న రూమ్లోనే తిరిగేవాడిని అనమాట. వాళ్ళు వచ్చేవాళ్ళు, వేణు వచ్చిందంటే చిన్న హడావిడి అలా ఉండేది. అలా ఉంటున్న టైంలో సీనియర్ దగ్గర మానేశాక చిన్న డిప్రెషన్కి వెళ్ళిపోయాను. చాలా క్లోజ్ రిలేషన్ ఒకటి కట్ అయ్యి బయటకు వచ్చాను. రూమ్ రెంట్ల ప్రాబ్లమ్స్, నేను డబ్బులు పంపించేవాడిని అని చెప్పాను కదా ఇంటికి. సో మెయింటెనెన్స్ కష్టం అయిపోయింది. ఏమో మానేశాను. ఏంటి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అసిస్టెంట్గా చేయడం నాకు ఇష్టం లేదు, యాక్టర్గానే చేయాలి. నా డిప్రెషన్లో ఊరికి అలా రూమ్లో కూర్చొని సైలెంట్గా ఉండేవాడిని. సో మా రూమ్ పక్కనే కొత్తపల్లి శేషు గారు రూమ్. ఓకే. నేను 6 నెలలు ఉన్నాను కానీ ఆ రూమ్లో ఎవరున్నారో మాకు తెలియదు. అంటే శేషు గారు ఆయన జర్నలిస్టు, ఎప్పుడు అలా బ్యాచ్తో లేట్ నైట్ వరకు కూర్చోవడం, పొద్దున 12 గంటలకు లేవడం, ఈలోపు మేము షూటింగ్ లేవడం పట్టించుకునే వాళ్ళం కాదు. నేను పాటలు పాడేవాడిని, అంటే రచ్చరచ్చ చేసేవాడిని. నాకు కింద నుంచి మీదికి రచ్చరచ్చ చేసేవాడిని, పాటలు పాడేవాడిని, ఎనర్జీగా ఉండేవాడిని. ఆయన నన్ను అబ్జర్వ్ చేసేవాడంట. ఆయన ఎవరో నాకు తెలియదు, నన్ను అబ్జర్వ్ చేసేవాడంట. వన్ ఫైన్ డే నేను ఇలా డల్గా కూర్చుంటున్న పీరియడ్లో ఆయనే వచ్చాడు. ఏం తమ్ముడు బాగున్నావా అంటే బాగానే ఉన్నాను, మేము పక్క రూమ్లో ఉంటాం బాబు. అవును అన్నా, ఓ రండి. ఏం డల్గా ఉన్నావు? ఏం లేదు సార్, డల్ ఏం లేదు, ఏం పని లేదు, ఖాళీ కూర్చున్నా అంటే. అప్పుడు ఆయన చెప్పాడు, నేను బాగా అబ్జర్వ్ చేస్తాను, నువ్వు పాటలు పాడుతూ అది చేస్తావు ఇది చేస్తావు లొల్లి చేస్తావు, ఏంది ఇంత డల్ కూర్చున్నావు, ఏంది ప్రాబ్లం అంటే. ఏం లేదన్నా, సీనన్న దగ్గర పనిచేసేటోని చిన్న ఏదో ఇష్యూ అయింది, బంద్ చేసిన. ఏం చేయాలి అర్థం, ఖాళీగా ఉంటున్నా, పిచ్చిలేసిపోతుంది, ఏం చేయాలి అర్థమవుతలేదు, అందుకే అంతకుమించి డల్ ఏం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, యాక్టర్ అవుదాం అనుకుంటున్నా. తప్పలేదు, చెయ్యి అంటే ఈ రోజుల్లో ఏం చేస్తాం, ఎట్లా చేస్తాం, అది చిన్న టెన్షన్ అన్న, రూమ్ రెంట్లు కట్టాలి, అది ఇది. చెయ్యి తమ్ముడు, ఏం కాదు, చేస్తే అదే వస్తుంది అని అన్నాక ఇంకా ఫోటోలు దిగాలి ముందు కానీ కృష్ణనగర్లోకి వెళ్ళి 4-5 ఫోటోగ్రాఫ్స్ దిగాను. ఫోటోగ్రాఫ్ దిగిన తర్వాత ఈ ఆఫీస్కి వెళ్ళాలా, ఎట్లా చేద్దాం భయం కదన్నా, ఎట్లా వెళ్ళాలి, నాకు అప్పుడు పర్ఫార్మెన్స్ చేయాలి, ఏంది ఇది అసలు కరెక్టేనా, మంచిగా అసిస్టెంట్కి వెళ్తే ఇంకా డబ్బులు వస్తాయి, ఎట్లా కాదు యాక్టర్ అవ్వాలి. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఆయన ఒకసారి తేజ గారిది జై అనే కొత్త సినిమా తీస్తున్నారంట, చిత్రాంజలి మ్యాగజైన్లో ఆయన పనిచేసేవాళ్ళు. మా మ్యాగజైన్లో వస్తుంది, ఒకసారి అప్లై చేయి తమ్ముడు అన్నాక ఫోటోలు దిగి, అన్న ఇట్లా దిగినా అన్న అంటే కొంచెం చనివేరు పడింది, దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఓకే ఇట్లా దిగినట్టు ఆయనే తీసి ఇది పంపుదాం అని ఆయనే రాసి, ఆయనే ప్యాక్ చేసి, ఆయనే పంపాడు. పంపిన తర్వాత ఒక 2 నెలల దాకా కాల్ రాలి, ఆడిషన్ కాల్. ఆ 2 నెలల గ్యాప్లో ఎలా ఉంటుంది, ఆయనే రోజు నాతో మాట్లాడడం, రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక నన్ను బయటికి తీసుకెళ్ళి ఒక కప్ చుప్పు, కచూరు, ఎగ్ పఫ్ ఏదో స్నాక్స్ తిని నాతో 2 గంటలు మాట్లాడి వెళ్ళేటప్పుడు 20 రూపాయలు పెట్టి పెళ్ళి వెళ్ళేవాడు. నాకెందుకన్నా ఉంచుకో తమ్ముడు సరదాగా, ఏముంది. నాకు అప్పుడే వండర్ బాయ్ అని పిలిచేటోడు ఆయన, వండర్ బాయ్ అనేవాడు ఆయన. ఆయన నాకు పెట్టిన నిక్ నేమ్ వండర్ బాయ్. ఇప్పటికి వేరే ఉన్నాడు, వండర్ బాయ్ ఎక్కడ అంటాడు. అట్లా 2 నెలల తర్వాత కాల్ వచ్చింది. కాల్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అయ్యాను. నాకు కాల్ వచ్చిన టైంలోనే ఆ సునీల్ శెట్టి క్యారెక్టర్ నేను చేసింది. ఆ క్యారెక్టర్ ఆడిషన్ కోసమే ధనరాజు వచ్చాడు, చంద్ర వచ్చాడు. అప్పుడు వాళ్ళు నాకు ఎవరో తెలియదు. అదే అక్కడ కలిస్తే నేను ఆడిషన్ అంటే అప్పటికి సీనియర్ దగ్గర పనిచేయడం వల్ల నాకు కొంచెం అవగాహన వచ్చింది, ఏం చేస్తే బాగుంటుందని. ఇంకా మిగతా వాళ్ళందరూ ఏదో సినిమా డైలాగ్ చెప్పడం, ఏదో చేయడం. నేను అట్లా కాకుండా ఒక 6-7 రకాల ప్రిపేర్ అయ్యాను. కామెడీ చేయమంటారు, కామెడీ చేయాలి. ఎమోషన్ చేయమంటారు, అంటే ఎమోషన్ ఒక సీన్ ప్రిపేర్ అయ్యి. ఫైర్ చేయమంటారు, ఫైర్ ఒకటి ప్రిపేర్ అయ్యాలి. తేజ గారు తెలంగాణ క్యారెక్టర్ పెడతారు, తెలంగాణ లేదని ఒకటి చేయాలి అని తెలంగాణ ఒకటి ప్రిపేర్ అయ్యి. ఏదైనా అద్భుతం చేయవా, కొత్తగా ఉండాలి అంటారేమో, అంటే ఆ ఉగ్గు కథ
ఉగ్గు కథతో ఒకటి మిమిక్రీ క్యాసెట్ ఉండేది. ఉగ్గు కథ క్రికెట్ కామెంటరీ ఎలా చెప్తాడు అది. ఇలా అన్ని రకాల ప్రిపేర్ అయ్యా. సో వాళ్ళు ఏది అడిగినా ఫట్ట 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 చేసేసరికి ఒకసారి చిన్న ఏంది మిగతా వచ్చిన పిల్లలందరూ ఏదో చిన్న డైలాగ్ చెప్పడం, బెదురు చూపులు ఇవ్వండి. నేను ఇన్ని రకాలు చేసేసరికి సంథింగ్ ఉన్నాడు, నువ్వు పక్కన కూర్చోమా అని అందరినీ పంపించేసి మళ్ళీ నన్ను స్పెషల్గా ఇంటర్వ్యూ చేసి మళ్ళీ కూర్చోమని చెప్పి అదే రోజు తేజ గారికి పిలిపించి బాగా చేస్తున్నాడు సార్ చూడండి అంటే ఆయన ముందు చేస్తే బాగున్నాడు పేరు రాసేయండి అన్నారు. అన్న తర్వాత అయిపోయినాక అప్పుడు ధనరాజు చూస్తున్నారు అక్కడెక్కడే పరిచయం అవ్వడు. అప్పుడు ఫోన్ లేవు కదా అన్నప్పుడు రిలయన్స్ మొబైల్ అది అక్కడ పరిచయం అయ్యారు. అయితే హాయ్ హలో అండి, హలో భయ్య అయిపోయింది. కట్ చేస్తే సెకండ్ ఆడిషన్ కాల్ రావడానికి మళ్ళీ 1 month పట్టింది. ఎలా ఉంటుంది ఈ గ్యాప్లో? నాకు ఆడిషన్ అయిపోయింది, నేను అగ్రిమెంట్ సైన్ చేసిన ఓడంటాడు, షూటింగ్ స్టార్ట్ అయిందని ఓడంటాడు. ఈ టెన్షన్ వస్తుందా రాదా? ఈ ఫస్ట్ పీరియడ్ కదా అది. పక్కన పని లేదు, ఏం చేస్తున్నావో తెలియట్లేదు, లేస్తున్నాం తింటున్నాం పంటున్నాం. ఏం అటువంటి టైంలో డైలీ అని శేషు గారు రావడం, సాయంత్రం తీసుకెళ్ళడం, 20 రూపాయలు జేబులో పెట్టడం, ఆ ఎంకరేజ్మెంట్ ఇవ్వడం. 1 fine day కాల్ వచ్చింది, మళ్ళీ ఆడిషన్ చేశారు, సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసినాక ఫిలిం సిటీకి రావాలమ్మా బట్టలు చదువుకో 1 fine day అని చెప్పడం. చెప్తే నేను మొక్కుకున్నాను అనమాట చిలుకూరుకి, నాకు అవకాశం రావాలని మొక్కుకున్నా. అవకాశం వచ్చింది. శేషు గారే పాపం పొద్దున బండి మీద తీసుకెళ్ళి మొత్తం చుట్లు తిప్పించి మొత్తం ఆయనే, రూమ్ రెంట్ మొత్తం ఆయనే. రేపు షూటింగ్ వెళ్ళాలి ఫిలిం సిటీ, రెడీ అయినా పోయినంటే రెడీ అయినా కొంచెం డల్లుకున్నావు. ఏది డల్లుకున్నావు అంటే కాదన్నా ఒక 30-40 రోజులు అంటున్నారు, 2 డ్రెస్లో 3 డ్రెస్లో ఉన్నాయి, మా బట్టలు లేవు అంటే కంపెనీ కాస్ట్యూమ్ ఇస్తారు కానీ నా క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఇచ్చేంత క్యారెక్టరా కాదా, నీయే కాస్ట్యూమ్ వేసుకుంటే లేవన్నా అంటే అప్పటిదప్పుడు 1500 వాళ్ళ ఫ్రెండ్ని అడిగి స్వప్నంలో కాంప్లెక్స్కి వెళ్ళి ఒక 5 డ్రెస్సులు కొని పొద్దున్నే లేపి స్నానం చేయించి లాగే దర్దించి గుడికి తీసుకెళ్ళి దండం పెట్టించి ఆఫీస్లో దించొచ్చాడు. అక్కడ నుంచి షూటింగ్ టైంలో కూడా ఎవ్రీ 10 daysకి వచ్చేవాడు. ఏం చేస్తున్నావు, తప్పు చేస్తున్నావా, ఏం చేస్తున్నావు, తిరుగుతున్నావా, ఎట్లుంటున్నావు, ఏం సీన్లు జరిగినాయి ఆయన ఎవ్రీ 10 daysకి వచ్చి 100-200 జేబులో పెట్టి. ఇంకా నాకు ఎవరు లేరు, ఆయనే ఖర్చులు మొత్తం ఆయనే. సో ఇంకా నేను ఎప్పుడు దేవుడిచ్చిన అన్నయ్య అంట నాకంటే ఎప్పుడు. అందుకే నేను దేవుడిని ఎక్కువ నిందించను. చిత్రసీన్ దగ్గర పని ఆగిపోయిన తర్వాతే దేవుడే పంపించాడు ఇతన్ని నాకు ఎంకరేజ్ చేయడానికి, నాకు సపోర్ట్ చేయడానికి, గుండె నెంబర్ ఇవ్వడానికి. ఈయనతో ఇప్పుడు ఎవరో సంబంధం లేడన్న ఆయన వచ్చి నాకు ఇంతెందుకు చేయాలి, రోజు బాధ్యతగా వచ్చి రోజు సాయంత్రం తీసుకెళ్ళి టిఫిన్ పెట్టించి డబ్బులు ఇచ్చి షూటింగ్ జరిగే ప్రాసెస్లో రెగ్యులర్గా వచ్చి ఇంకా ఆ తర్వాత జై రిలీజ్ తర్వాత మంచి పేరు వచ్చింది, రెగ్యులర్గా బిజీ అయ్యాను. మున్నా రిలీజ్ అయిన తర్వాత కూడా నేను శేషు గారు ఒకటే రూమ్ ఉండేవాళ్ళం. మున్నా తర్వాత కూడా నా రూమ్ రెంట్ కట్టనిచ్చేవాడు కాదు, ఒక్క పైసా నేను ఇచ్చేవాడు కాదు. ఇప్పటిదాకా నా రూపాయి ఒక్క తినలే ఆయన. సో అప్పటి నుంచి ₹1 అంటాడు అంతే, నేను అన్న ఆయన అది.